అందరికీ నమస్కారం. తెలుపు గేయము మనము పిల్లలకు నేర్పిస్తున్నాం కదండి. ఇంతకుముందు వీడియోలో 2 వీడియోలు కూడా తెలుపు గేయానికి సంబంధించి నేర్పించాను కదండి. ఈరోజు మరికొంత మనము తెలుపు గేయంలో మరికొంత భాగాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. వెన్నెలమ్మ తెలుపు, వేప పువ్వు తెలుపు, మంచి ముత్యం తెలుపు, మంచి ముత్యం తెలుపు, పాపాయి నవ్వు తెలుపు. వెన్నెలమ్మ తెలుపు, వేప పువ్వు తెలుపు, మంచి ముత్యం తెలుపు, పాపాయి నవ్వు తెలుపు. చూడండి, ఇందులో కూడా ఎంత మీనింగ్ ఉందో. వెన్నెలమ్మ తెలుపు, మనకు వెన్నెల దేని ద్వారా వస్తుందండి? చంద్రుని ద్వారా వస్తుంది. మనం వెన్నెల బాగా ఉన్నప్పుడు బయటికి వెళ్తే చక్కగా ప్రకాశవంతంగా అంతా లైట్ ఉన్నట్టే కనబడుతుంది. మనకు పగలు ఎలా ఉంటుందో నైట్ కూడా అలా అంత బాగుంటుంది. వెన్నెలలో అది చల్లగా ఉంటుంది. ఆ వెన్నెల వచ్చినప్పుడు ఆ సాయంత్రం పిల్లలు బయట ఆడుకోవడానికి కూడా ఇష్టపడతారు, చీకటిగా ఉండదు. నెక్స్ట్ వేప పువ్వు తెలుపు. వేప పువ్వు కూడా మనకు తెల్లగానే ఉంటుంది, అది కూడా ఆరోగ్యానికి మంచిది. మనం ఉగాది పచ్చళ్ళలో వేసుకుంటాం. నెక్స్ట్ మంచి ముత్యం తెలుపు. ముత్యాలు కూడా శ్రేష్టమైనవి, అవి చాలా ఖరీదు గలవి. ఆ ముత్యాలు తెల్లగానే ఉంటాయి, అంటే అందులో రంగురంగులు ఉంటాయి, కానీ మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న ముత్యాలు ఏంటంటే తెలుపు రంగులోవే చాలామంది పెట్టుకోవడానికి ఇష్టపడతారు. పాపాయి నవ్వు తెలుపు. పాపాయి నవ్వు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, వాళ్ళకు లోపల ఎలాంటి కల్మషం లేకుండా పిల్లలు నవ్వినప్పుడు నవ్వును అందరూ ఇష్టపడతారు. ఏ పిల్లలు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా వాళ్ళ కలర్తో మనకు సంబంధం లేదు. శిశువులు అంటే చిన్న పాపాయిలు వాళ్ళు నవ్వినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ నవ్వుకు పడిపోవాల్సిందే, అందరూ అంత ఇష్టపడతారనమాట. కాబట్టి ఈ తెలుపుకు అంత ప్రాధాన్యం ఉన్నది. కాబట్టి ఈ గేయము, ఈ తెలుపు గేయం అనేది పిల్లలందరికీ నేర్పించండి. దాని భావాన్ని మెయిన్గా నేర్పించండి. ఓకేనా అండి? బాయ్ అండి.